చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఆదోని నియోజకవర్గం కోసం కాకుండా ఆదోని డివిజన్ అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీని అప్పట్లో వైఎస్ జగన్ ఏర్పాటు చేశారన్నారు. అలాంటిది మెడికల్ కాలేజీలకు చంద్రబాబు చంద్రగ్రహణం పట్టించాడని మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. మెడికల్ కాలేజీలకు చంద్రగ్రహణం పట్టిందని వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడేందుకు ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూడొచ్చు అంటారు? ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకెళ్ళి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం వేరే. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఆదోని వెనకబడిన ప్రాంతమని, ఇక్కడ ఉండే చుట్టుపక్కలంతా కూడా ఎమిగినూరు కానీ, మంత్రాలయం కానీ, ఆలూరు కానీ, ఆదోని కానీ, పత్తికొండ కానీ, ఈ చుట్టుపక్కల ఉండే నియోజకవర్గాలంతా కూడా చాలా పేదరికంలో ఉంటారు. కాబట్టి ఆ ఉద్దేశంతోన జగన్మోహన్ రెడ్డి గారిని మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయమని చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా స్పందించి ఆయన మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది మనకి. ఈ పరిస్థితుల్లో చాలా సంతోషపడినారు జనమంతా కూడా. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మాకు ఆదోనిలోనే వైద్యపరంగా మాకు అన్ని విధాలుగా ఉంటుందని చెప్పేసి ఆలోచన చేశారు. అయితే అది మీరు అన్నట్లుగా అంటే ప్రజలు అనేది కూడా విషయం ఏమంటే చంద్రగ్రహణం పట్టింది అని చెప్పే ఉద్దేశం మాట్లాడుతూ ఉండడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈసారి మొదలైపోతూ ఉంటే కాలేజ్ కూడా అధికారులంతా కూడా అప్పటికే వచ్చేసిండ్రి. మన అధికారం ఎప్పుడైతే పోతేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతేనే దిగిపోయినారో ఆ రోజు నుంచి గ్రహణం పట్టిన పరిస్థితి కూడా కనపడతా ఉంది ఆదోన్లో. దాని ఇంతవరకు కూడా మళ్ళీ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి ఇంత అధ్వానంగా ఈరోజు పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజ్ని ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన స్వార్థ రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తామని చెప్పేసి ఉద్దేశంతో ఆలోచించి పీపీపీ అనే వాళ్ళకి అప్పచెప్తూ దీని మీద మళ్ళీ ప్రజల మీద కూడా బరువు బాధ్యతలు పడేదట్లా అంటే మళ్ళీ వాళ్ళ మీద ఏదో రకంగా ఛార్జీలు వేస్తూ ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ని మళ్ళీ నడపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా పేదోళ్ళ కోసం పనిచేసేవాళ్ళు కాదు. మెడికల్ కాలేజ్ వచ్చిందంటే అంతా సంతోషపడినారు. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజ్ నుంచి ఎన్ని వ్యాపారాలు జరుగుతాయి, ఎంత డెవలప్మెంట్ అవుతుంది, ఏ రకంగా మన ఆదోని డెవలప్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతోనే అందరూ ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళా ప్రైవేటీకరణ చేస్తే పేదోళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆలోచన చేయాలి. ఈ యొక్క మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధం కావడం అనేది సరైనది కాదు. రానున్న రోజుల్లో ప్రజలే ఖచ్చితంగా బుద్ధి చెప్తారంటూ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఆదోని.